పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా తన భార్య ప్రియుడితో బంధం కొనసాగిస్తుండటంతో కోపంతో రగిలిపోయిన భర్త ప్రియుడిని హతమార్చాడు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్. సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వంశీ అలేఖ్య ప్రేమించుకున్నారు. అలేఖ్య ఇటీవల హైదరాబాద్కు చెందిన నవీన్ను పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ వీరి మధ్య ప్రేమాయణం కొనసాగడంతో నవీన్కు విషయం తెలిసి కోపంతో రగిలిపోయాడు. వంశీని ఎలాగైనా హతమార్చాలని పథకం వేశాడు. ఈ నెల 1న అలేఖ్య ద్వారా వంశీని హైదరాబాద్కు పిలిపించి పథకం ప్రకారం మద్యం తాగించి హత్య చేశాడు. మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో వేసుకుని మంథని సమీపంలోని గాడుదులగండి లోయలో పడేశాడు. కుళ్ళిన శవాన్ని గుర్తించిన పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా హంతకుల్ని పట్టుకున్నారు. ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఏసీపీ. గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జిల్లా వంశీ అనే వ్యక్తి తప్పిపోయిన కనిపించడం లేదని తల్లి యొక్క ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ పోలీసు యొక్క మిస్సింగ్ కేసు ఒకటి రిజిస్టర్ చేసి మిస్సింగ్ వ్యక్తి యొక్క జిల్లా వంశీ యొక్క సెల్ ఫోన్ ద్వారా అతని కాల్ డీటెయిల్స్ ద్వారా అతను హైదరాబాద్కి వెళ్ళి మిస్ అయినాడని చెప్పేసి తెలిసింది. దాని మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేయడం, అదే గ్రామానికి చెందిన గులవంశీ సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అలేఖ్య మరియు నవీన్ అనే ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఈ గులవంశీ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి తెలిసి అలేఖ్య నవీన్ వాళ్ళ యొక్క మిత్రుడు భాస్కర్తో కలిసి అతన్ని హైదరాబాద్కు పిలిపించి అక్కడ హత్య చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మన మంత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాడులగడ్డి దగ్గర పడవేయడం జరిగింది.